मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं. శివుణ్ణి సేవించడానికి వెళ్ళేటప్పుడు వాహనము అని ఒకటి ఉంటుంది. మీరు భగవంతుని యొక్క వాహనములను గురించి తెలుసుకుంటే ఆ వాహనానికి ఒక ప్రతిపత్తి ఉంటుంది. వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది. వాహనము తనంత తానుగా అనుగ్రహించగలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఉందనుకోండి గరుత్మంతుడు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన ఉత్తమమైనటువంటి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. గరుత్మంతుడు ఎన్నిటినో అనుగ్రహించగలడు మహానుభావుడు. తరంగాలు చేసినటువంటి నారాయణ తీర్థుల వారు గరుత్మంతుని యొక్క తత్వం మీద అద్భుతమైనటువంటి కీర్తన చేశారు. కాబట్టి వాహనము అంటే కేవలముగా ఏదో భగవంతుణ్ణి తీసుకొచ్చేటటువంటి ఉపకరణం కాదు. వాహనమునకు ఒక ప్రతిపత్తి ఉంటుంది. అది స్వతంత్రంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తితో ఉంటుంది. అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి. ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి. అయోనిజుడు కావాలి. రెండు, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు. ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. మూడు, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి. అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈశ పథమన్వేష్టం చారణ చరితే పధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈశ సంకల్పం. ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం
ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి, అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగ తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము, పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు, శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు, అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది, అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయారు, ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు, మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్యులసంగగజాలరీ వరము వరయ మునీంద్ర. ఓ మునీంద్ర విను, అది మేము ఇవ్వలేము, అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు, పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును, తేజస్సును, అనుగ్రహానుగ్రహ శక్తి, నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు, ఏ జనన మరణములు లేనటువంటి వాడు, కలగడం సంభవం కాదు, మేము ఇవ్వలేము. అందుకని శంకరుండనాదిలయుండు పరాత్పరుండు, నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే, అరుసము మీర నియమమారసి హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా, నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా, ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు, ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చెయ్యి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.